ఎప్పటికీ మీరే ఉంటారా, మళ్ళా మేము రామా అప్పుడు చూపిస్తాం అన్నట్టే మాట్లాడుతుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. మీరు ఎట్లా చేస్తే మేము కూడా గట్లే చేస్తాం, లెక్క సరి చేస్తాం అని అంటుర్రు. దినం ఏదో కిరికిరి ముంగటేసుకొని ఎత్తెత్తి పోసుకుంటుర్రు. ఇక ఇప్పుడు ఏపీలో ఫ్యాన్ పార్టీ లీడర్ అరెస్ట్ అయింది కదా, ఆయనను అరుసుకొనికి పోయిండు మాజీ సీఎం జగన్ సారు. సూర్యుడు ఏమన్నాడు? విజయవాడ జైలుల 4 గోడల నడుమ ఎట్లున్నాడో ఏం రాంది పడుతున్నాడో అని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ధైర్యం చెప్పనీకే పోయిండు మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు. లోపట మరి ఏమేం ముచ్చట్లు నడిచినాయో మనకైతే తెలియదు కానీ బయటికి వచ్చినాకనైతే సారు సర్కారోళ్ళ మీద ఈయరమయ్యర దుబ్బెత్తిపోసిండు. మళ్ళా అధికారంలోకి వస్తే ఎవ్వల నిడిచిపెట్టేదే లేదన్నట్టు వార్నింగులు ఇచ్చిండు. అన్యామగానే వంశీనే ఎందుకు టార్గెట్ చేస్తాన్రు అని అడిగితే మాజీ ముఖ్యమంత్రి చెప్పిన ముచ్చట భలే గమ్మతున్నది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. చూడర్రి ఏమన్నాడో సారు. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకని కొడాలని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఇంకో దిక్కు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకునేది లేదు. జైలు కాడికి పోయి గిట్ల లేని ముచ్చట్లు చెప్తారా అని మాజీ ముఖ్యమంత్రి మీద కోపానికి వచ్చింది హోంమంత్రి అనిత మేడం. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం అతగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం, ఆ రోజు సీఎం ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. గిట్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు తాటలతో ఎత్తిపోసుకున్నట్టే ఉన్నది వ్యవహారం. మళ్ళా అధికారంలోకి వస్తే ఎట్లుంటుందో చూపిస్తాం అన్నట్టు మాట్లాడుతాండ్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మళ్ళీ ఎట్లొస్తారో చూస్తాం అంటున్నారు కూటమి లీడర్లు. 2 దిక్కులోళ్ళు జోరుగా మాటలు ఇరుస్తాండ్రు. అటు ఇన్నొద్దులు బయటికి రాని కొడాలి నాని, పేరుని నాని అసోంటి లీడర్ సాబులు కూడా జగనాలు సార్ వచ్చిండని బయటకు వచ్చిండ్రు. మరిగా మళ్ళీ ఏమన్నా జోరు పెంచే ఎగురం చేస్తాండ్రో అనుకుంటారట పబ్లిక్.